హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు తెలంగాణలో ఉన్న కొన్ని ఉద్యోగ సమాచారాల గురించి మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తీసుకొస్తాను. అండ్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మనం ఏం చేద్దామంటే మార్నింగ్ సెషన్లో తెలంగాణ అండ్ ఈవినింగ్ సెషన్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి మీకు ప్రతిరోజు అప్డేట్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను కంప్లీట్ గా మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోకి వెళ్లే ముందు ఆర్ఆర్బీకి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ డి కానీ ఏఎల్పీ కానీ ఎన్టీపీఎస్ కానీ సో వాళ్ళకి సంబంధించి మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యం. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి పీడిఎఫ్ రూపంలో మీకు మన దగ్గర ఉన్న విజన్ అప్డేట్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది మనకు కంప్లీట్ గా మీరు 49 రూపీస్ పే చేస్తే 6 months వరకు మీకు కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎన్టీపీసీ క్యాండిడేట్స్ కానీ లేకపోతే గ్రూప్ డి కానీ ఏఎల్పీ ప్రిపేర్ అయ్యేవాళ్ళనట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. యాప్ని డౌన్లోడ్ చేయండి. యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత జాబ్స్ అకాడమీ అనే టైల్ ఉంటుంది, అంటే మీకు ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్తే జస్ట్ 49 రూపీస్ మీరు పే చేస్తే 6 months వరకు మీకు ఈ పీడిఎఫ్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి, మీకు యూస్ఫుల్ గా ఉంటాయి. సో మనకు నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ వ్యక్తులు ఎవరు అవన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈరోజు ఆర్టికల్ చూసినట్లయితే మనకు వచ్చేసరికి రిటైర్డ్ ఆఫీసర్లకు రీఅపాయింట్మెంట్. సో రిటైర్డ్ ఆఫీసర్లకు రీఅపాయింట్మెంట్ తొలగిస్తున్నట్టు గతంలో ప్రభుత్వ నిర్ణయం, ప్రస్తుతం వారిని నియమిస్తూ డెసిషన్. అంటే మీకు తెలుసు ఆల్మోస్ట్ చాలా మంది ఎవరైతే రిటైర్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళే కూడా చాలా రోజుల నుంచి అదే పొజిషన్ లో ఉంటే వాళ్ళందరినీ తీసేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సో మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళని ఎవరైతే తీసేశారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాటిని ప్రమోషన్ బేసిస్ లో ఇచ్చి కింది స్థాయిలో ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా ఎవరైతే తీసేశారో వాళ్ళని తీసుకుంటూ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం ఒక ఆర్టికల్ వచ్చింది ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇంతకు ముందు ఏంటంటే మనకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధించి సో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో లాగా ఏపీసీవైఎస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ లాగా తెలంగాణలో కూడా అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని డిసైడ్ అయ్యారు. దాంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో దాదాపు 19,000 మంది సుమారు 10 నుంచి 12 ఏళ్లుగా విధుల్లో తాజాగా రెగ్యులర్ పోస్టుల భర్తీ కావడంతో మల్లగుల్లాలు. వీరి సేవలు ఏ శాఖలకు అవసరమని ఆఫీసర్ ఆరా, స్టడీ కోసం ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు. యాక్చువల్గా వీళ్ళకి ఏం చేస్తారు అనేది చూడాలి. సో ఇంతకుముందు మనకు ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళని వచ్చేసరికి తీసుకున్నారు, చాలా మందిని కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్న వాళ్ళని పర్మనెంట్ గా తీసుకోవడం జరిగింది. సో దాదాపుగా 19,000 మంది ఉన్నారు. సో ఈ 1900 మందిని ఏం చేస్తాము అనేది మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో 23న సిడిపిఓ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ నెల 23న సిడిపిఓ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు టీఎస్పీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ వేర్ హౌస్ మేనేజర్ పోస్టుల కోసం ఎంపికైన క్యాండిడేట్స్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీ పబ్లిక్ రోడ్ హైదరాబాద్ లో హాజరవ్వాలని రావడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ దాంతోపాటు ఇక నుండి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణ, గ్రూప్ 1 శిశు సంక్షేమ శాఖ పోస్టులో అమలు చేసిన టీజీపీఎస్సీ. సో ఇంతకు మనకు గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ సో 1:2 కానీ 1:15 కానీ 1:3 కానీ సో ఈ విధంగా పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ 1:1 ఓకేనా 1:1 బేసిస్ లోనే తీసుకుంటా ఉన్నారు. సో దీని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. కొన్ని పోస్టులు అనేవి మనకు ఫిల్ అవ్వకుండా వేకెన్సీ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారో చూద్దాం. యాక్చువల్గా మనకు 1:1 అంటున్నారు, ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కులు, మెరిట్ పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలన 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని అమలు చేసింది అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మేబీ ఇది కొంచెం మిస్టేక్ అవ్వచ్చు, కొన్ని పోస్టులు ఖాళీగా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. అర్హత పత్రాలు ఉంటే ఉద్యోగం వచ్చినట్టే, అంతే. ఇక 1:1 లో పిలిచావు అంటే ఇంకా జాబ్ గ్యారంటీ అన్నమాట. ఇంతకుముందు 1:2 లో ఉండి సో వస్తుందా రాదా ఇవన్నీ చూసుకోవడం కన్నా ఇప్పుడు 1:1 లో నీకు పిలిచారు అంటే నువ్వు ఎలిజిబిలిటీ ఉంది అంటే నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే అనమాట. నా బ్రాండ్ యంగ్ ఇండియా ఉద్యోగ అవకాశాల లక్ష్యం, సర్కారు ఆధ్వర్యంలో ప్రీ స్కూళ్లు పెడతామంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సీఎం కి సంబంధించి. సో అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు కనుమరుగు, ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం. సో ఇంతకు ముందు మనకు తెలుగు అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా ఉండేది, దీంతో పాటు ఉర్దూ కూడా ఉండేది. సో కాకపోతే చాలా మంది ఏంటంటే తెలుగు కాకుండా సాంస్క్రిట్ ని అంటే ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ సాంస్క్రిట్ అనేది ఉందన్నమాట, అంటే ఎక్కువగా స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా. అండ్ దాన్ని ఏం చేశారంటే కంప్లీట్ తెలుగు కనుమరుగైపోయింది, ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం వ్యతిరేకిస్తున్న అధ్యాపక సంఘాలు.
సో ఒకవేళ దీన్నే తీసేస్తే ఈ తెలుగు పండిట్స్ ఇలాంటి వాళ్ళు ఏమైతుందంటే ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. తెలుగు అనేది మొత్తంగా కంప్లీట్ అయిపోతే. రాష్ట్ర క్యాడర్ గా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పోస్ట్, ఓకేనా. సో జూనియర్ కళాశాలలో ఎవరైతే ప్రిన్సిపల్ పోస్ట్ ఉందో ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలి. మల్టీ జోన్ డిస్ట్రిక్ట్ వైజ్ లా కాకుండా మొత్తం ఓవరాల్ గా మనకు స్టేట్ మొత్తం తీసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కౌంటర్ దాఖలు చేయండి హైకోర్టు. గ్రూప్ 1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంచడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జియో 33 పెంచిన ఎస్టీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాలకు వర్తింపజేయడాన్ని సవాల్ చేస్తూ పి శ్యామ్ సుందర్ రెడ్డి మరికొందరు హైకోర్టులో దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీలకు 6% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయాలని కోరారు. పెంచిన రిజర్వేషన్ వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. సో నిజానికి ఏంటంటే మనకు రాజ్యాంగం ప్రకారం 50% క్రాస్ కావద్దని ఉందన్నమాట. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎస్టీ రిజర్వేషన్ ని 6 నుంచి 10% పెంచుతూ చాలా సార్లు అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే సో మనకు ప్రెసిడెంట్ పంపించారన్నమాట, ఆమోదానికి పంపించారు. అక్కడి నుంచి ఆమోదం రాకపోతే సెకండ్ టైం పంపించి అంటే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లేకపోయినా ఏం చేస్తారంటే డైరెక్ట్ జియో నెంబర్ 33 అనేది 2022లో రిలీజ్ చేసి అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్లు ఫిల్ చేస్తున్నారు, అప్పటి నుంచి విద్యా ఉద్యోగ అవకాశాలను కూడా ఫిల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ అడ్మిషన్ లో కూడా ఈ ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ దో 6 నుంచి 10% అమలు అవుతుంది. యాక్చువల్లీ దీని వల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీని మనం కంపేర్ చేస్తే ఏపీలో 50% అనేది ఓపెన్ సీట్స్ ఉంటాయి, ఓపెన్ లో ఉంటాయి, ఓపెన్ టు ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా తీసుకునే విధంగా 50% సీట్స్ ఉంటాయి అక్కడ. కానీ మన దగ్గర ఎట్లా ఉంటాయంటే 50%లకు వెళ్ళి 4% అనేది లెస్ చేసి ఈ 4% ని 6% యాడ్ చేసి 10% చేశారు. 10% చేయడం వల్ల ఏమైందంటే 46% ఓపెన్ కేటగిరీ అయింది, ఓకేనా, ఓపెన్ కేటగిరీ అయింది. సో ఈ 4% అనేది పోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇప్పుడు బీసీబీలలో కానీ బీసీడీలలో కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ బీసీడీలలో బీసీబీలలో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నది ఈ 4% రిజర్వేషన్ ఉంటుంది కదా, సో ఇది పోయింది అనమాట. సో ఇది పోయింది అంటే ఓపెన్ లో కొట్టుకునే స్థాయి కూడా పోయింది కదా, సో ఇది రాజ్యాంగ విరుద్ధం కదా అన్నట్టు సో దానికి సంబంధించేది జరిగింది. అది 2022 నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. ఇప్పుడు కౌంటర్ దాఖలు చేస్తే ఎలా చేస్తుంది అంటే గవర్నమెంట్ ఏ డెసిషన్ మీద చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జియో మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లేదు, సో మనకు కాన్స్టిట్యూషనల్ దాని ప్రకారం 50% రిజర్వేషన్ మారద్దు, ఎలా ఏంటి అనేది మనం ఈ కౌంటర్ ని ఫైల్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఇది కౌంటర్ ఫైల్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తే ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్లు, రాబోయే నోటిఫికేషన్లు అండ్ ప్రజెంట్ రిక్రూట్మెంట్ దశలో ఉన్న నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా ఆగిపోతాయి అనమాట. ఓకే, సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతి ప్రభుత్వ నిర్ణయం. ఇంతకుముందు మనకు ప్రైవేట్లలోనే ఉండేది నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనేది, ఇప్పుడు అలా కాకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇవే తీసుకోవడానికి అయితే సో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్, ప్రతి కేంద్రంలో 20 మంది చిన్నారులు ఉండాలని, సెంటర్లో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత అధికారులదే, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం అంటూ మనకు మరొక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇందులో వచ్చిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదన్నమాట. సో ఏదైతే ఉందో ఇది సో ప్రజెంట్ మనకి ఇది గ్రూప్ 1 కి సంబంధించి ఇచ్చారు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే ప్రతి జాబ్ కి సంబంధించి ఫైల్ చేయడానికి రెడీగా ఉంటారు. సో మీకు ఇలాంటి సమాచారాన్ని మన ఛానల్ నుంచి అందిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.